ఏమిటమ్మా ఈ విచిత్రం? మహాపర్వదినమైన ఈ శివరాత్రి నాడు కళకళలాడవలసిన కైలాసం వెలవెలబోతున్నది. ఆదిశంకరులు ఎక్కడమ్మా? ఆనంద తాండవం జరుగుతుండగా ఉన్నట్టుండి అంతర్ధానమయ్యారు నారదా. వరదని నువ్వైనా వారించలేకపోయావా తల్లి? వారి సంగతి నీకు తెలీదా నారదా? శంకరులు భక్తవ శంకరులు. అందులో సందేహం ఏమీ లేదు. స్వామి అని పిలిస్తే చాలు ఏమి అని ప్రత్యక్షమవుతారు. అంతేనా? ఆ బోళ్ళా శంకరుడు అడిగిన వారికి 2, అడగని వారికి 4 వరాలు ఇచ్చి మరీ వస్తాడు. ఎంతసేపు ఇతరుల గురించి ఆలోచించడమే గాని తమ గురించి ఆలోచించడం లేదమ్మా వారు. అందుకే మీ సంసారం ఇలా ఉంది. మా సంసారానికే ప్రపంచంలో ఏ పురుషుడు చేయని త్యాగాన్ని పరమేశ్వర్లు చేశారు. నన్ను సామేని చేసి వారి శరీరంలో అర్ధభాగాన్ని నాకు ప్రసాదించారు. నారాయణ, ఎంత అమాయకురాలివి తల్లి. శరీరంలో సగమేమిటి, పూర్తిగా ఇమ్మన్నా ఇస్తాడు మగవాడు. ఇవ్వవలసింది శరీరంలో భాగం కాదమ్మా, మనసులో భాగం. శ్రీవారికి నీ మీద అంత అనురాగమే ఉంటే ఒకరి కాలి కింద పుట్టిన గంగను తెచ్చి తల మీద పెట్టుకుంటాడా? నీకు వారి మీద ఉన్న అపేక్షతో వారు చేసే ప్రతి పనిని మెచ్చుకుంటున్నావు గాని ప్రపంచంలో అందరూ నవ్వుతున్నారమ్మా. ఏమిటి, ఆదిదేవుని అపహాస్యం చేస్తున్నారా? ఒకరు అన్నారని బాధపడ్డమే గాని శ్రీవారు చేసిన పొరపాట్లు, వాటి వల్ల కలిగిన అగచాట్లు అప్పుడే మర్చిపోయాను.